ఆఫ్ ఫన్ ఉండాలి అనేది ధనరాజన్ ఉండాలి మా దీంట్లోని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడు కలిసిన లాస్ట్ 2 years నుంచి రాగం గురించే మాట్లాడుతున్నమాట. పాటలు వచ్చినా సరే, క్లైమాక్స్ చూసానమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ రైట్. క్లైమాక్స్ చూసిన తర్వాత ఐ గాట్ అరే అన్న ఏంటన్నా ఇంత అద్భుతంగా చేసావు అని చెప్పనని అనుకున్నాను అనమాట. సో పాటల దగ్గర నుంచి, సీన్ దగ్గర నుంచి ఏది వచ్చినా సరే రావడం, షేర్ చేసుకోవడం, చూడడం ఇవన్నీ జరిగాయి అనమాట. అండ్ ఫస్ట్లీ సముద్రకని గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎందుకంటే ఒక అంత పెద్ద డైరెక్టర్, ఒక యాక్టర్ ఒక కథ ఒప్పుకున్నారు, అది కూడా ఆయన డైరెక్షన్లో అంటే దట్స్ ఇట్సెల్ఫ్ లైక్ ఇట్స్ టెల్లింగ్ వాట్ ద స్టోరీ ఈస్. ఆ పవర్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి ఇలాంటి కథని ఊరికి యాక్సెప్ట్ చేయరు కదా. సో అక్కడే ధనరాజన్న ఎంత గొప్ప కథని ఎంచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అండ్